తిరుమలలో ఒక్కటే అన్ని సిస్టమేటిక్గా జరుగుతాయి అని చెప్పి అనుకున్నానండి. బట్ టికెట్లు లేకుండా దర్శనానికి వచ్చి మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. సో వీడియో లాస్ట్ వరకు చూసే మీకు ఎక్కడ మోసం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. అసలు తిరుపతి అంటే మాకు ఒక ఎమోషన్ అండి. మా హస్బెండ్ పుట్టి పెరిగిందంతా కూడా తిరుపతిలోనే, అండ్ నేను చదువుకున్నది తిరుపతిలోనే అనమాట. అందుకనే ఈ టౌన్ అంటే మాకు చాలా చాలా ఇష్టం. మాకు పెళ్ళైన తర్వాత ఇంత టెక్నాలజీ లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనానికి వచ్చేసేవాళ్ళం. బట్ పిల్లలు పుట్టిన తర్వాత కరోనా వచ్చి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. తర్వాత నుంచి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటాం. అండ్ అట్లాగే దర్శనం టైమింగ్ కూడా 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకొని, లేదా కళ్యాణం టికెట్ ఏదో ఒకటి ఆన్లైన్లో దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకుంటాము. బుక్ చేసుకొని దాని ప్రకారం ఆ టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేవాళ్ళం అనమాట. బట్ కాకపోతే ఈసారి మా హస్బెండ్కి జాండీస్ రావడం, తను చాలా వీక్ అయిపోయాడు అనమాట. 1 మంత్ కంటిన్యూస్గా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు, ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. సో ఇంకా అట్లా ఉంటే మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, చాలా బిజీ అయిపోయాను. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా అవి చేయట్లేదు. 2 వీక్స్ వరకు ఫుల్ బిజీ ఉన్నాను అనమాట. తర్వాత వాళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి వెంకటేశ్వర స్వామి ఊరికే కల్లో కనిపిస్తూనే ఉన్నాడంట. సరే తిరుమలకి వెళ్తే అంతా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా దేవుడి మీద భారం వేసుకొని బయలుదేరిపోయాం కారులో. ఇంకా లగేజ్ అది సర్దుకొని జస్ట్ 1 డే గ్యాప్ అంతే, ఇంకా బయలుదేరేసాము. బయలుదేరితే తిరుమలకి రాగానే ప్రాణం లేచి వచ్చినట్టుంది. మా హస్బెండ్ జాండీస్ కదా, ఎట్లా డ్రైవ్ చేస్తాడు, ఎట్లా ఉంటాడు అంటే తను డైట్ ఫుడ్ అంతా తీసుకోవాలి. బట్ బయటకు వస్తే ఆ ఫుడ్ కుదరదు అని చెప్పి నేను భయపడుతున్నాను. బట్ తనకి మాత్రం తిరుమల అని చెప్పేటప్పటికి ప్రాణం లేచి వచ్చిందనమాట. అసలు జాండీస్ గిండీస్ ఏం లేదు, ఎగిరి గంతేసినట్టు రెడీ అయిపోయి ఇంకా ఫుల్ ఖుషి. డ్రైవింగ్ తనే చేశాడు, టికెట్స్ తనే చేశాడు. ఇక్కడ చూసారా, అచ్చం వెంకటేశ్వర స్వామి రూపం ఉన్నట్టే ఉంటుంది, ఫేస్ ఉన్నట్టే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఇట్లా తిరుమలలో చూస్తే చాలు ప్రాణం లేచి వస్తుంది అనమాట మాకు. సో వచ్చేసాము ఎట్లాగొట్లా ధైర్యం చేసేసి. గోవింద గోవింద ఆయన. అవును, అవి కొండలు లాస్ట్ దాకా ఉంటాయి. ఇది మాత్రం ముక్కు, లిప్స్, కళ్ళు అట్లా ఉంటాయి. ఆయన అట్లనే పడుకున్నట్టు ఆ చివరి దాకా ఉంటాయి చూడు కాళ్ళు. అది కూడా కొండ ఉన్నట్టు ఉంటుంది ఆ చివరి దాకా. సో ఇలాగ ఎవరైనా సరే ప్లాన్ చేసుకోకుండా జస్ట్ ఊరికే ఎలాగోలా దర్శనం చేసుకొని వద్దామని అనుకునే వాళ్ళకి ఒక 3 ప్లేసెస్లో దివ్య దర్శనం టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారండి. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్. ఇప్పుడు నేను చూపించేది భూదేవి కాంప్లెక్స్. శ్రీనివాసం ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చూసాము. సో ఈ 3 ప్లేసెస్లో మీకు దివ్య దర్శనం టోకన్లు అనేది ఇష్యూ చేస్తారు. ఆఫ్టర్నూన్ 3:30 టు అంతేలే 3:30కి స్టార్ట్ చేస్తారు, ఒక 7 వరకు కూడా ఇస్తారు. మనకి కొండ ఎక్కేటప్పుడు మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపము కనిపిస్తుంది అనమాట. ఇదండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ రూపము. అది కూడా ఈసారి క్యాప్చర్ చేసాము, ఇంతకుముందు ఎప్పుడు కూడా వీడియో తీయలేదు, ఫస్ట్ టైం తీస్తున్నాను ఇట్లాగా. అండ్ మనం ఎంటర్ అయిన తర్వాత అంటే పైకి అయితే వచ్చేసాం కొండపైకి. మేము దివ్య దర్శనం టోకన్లు అయితే తీసుకోలేదు, కళ్యాణం టికెట్ బుక్ చేసుకుందామని చెప్పేసి. కాకపోతే అక్కడ కళ్యాణం టికెట్కి మాకు డిప్ రాలేదన్నమాట. ఎందుకనంటే మేము ఆల్రెడీ 6 మంత్స్ లోపలే ఒకసారి చేయించాము, అందుకనే మాకు ఇక్కడ డిప్ రాలేదు. తర్వాత వచ్చేసి సర్వదర్శనానికి వెళ్తే 24 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. సో రూమ్ బుక్ అవ్వలేదు, రూమ్ కూడా మోసం చేస్తున్నారండి చాలా వరకు. అసలుకి రూమ్ ఇవ్వమని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి. కాకపోతే ఈ నైట్ 8, 9 ఆ టైంలో వచ్చేసి ఇష్యూ చేస్తున్నారు. 8 కంతాల క్యూ లైన్లో ఉంటే ఇష్యూ చేస్తున్నారు అనమాట. కాకపోతే చాలా వరకు లేదు 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 వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమేస్తున్నారు చాలా వరకు. ఇంకా అది కూడా పాసిబిలిటీ కానప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే దివ్యానుగ్రహ హోమము. ఇది స్వామివారికి ప్రత్యేకంగా హోమం చేస్తారనమాట. అది తిరుపతి అలిపిరి మెట్టు దగ్గర చేస్తారు, గోశాలలో. ఇది చాలా బాగుంటుందండి. దీని టికెట్ తీసుకుంటే మనకు కొంచెం దర్శనం అనేది చాలా ఫ్రీగా అవుతుంది. ఇది ఎట్లా తీసుకోవాలంటే నైట్ 12 అంతా క్యూ లైన్లో వచ్చి నిలబడిపోవాలండి. సో క్యూ లైన్లో వచ్చి నిలబడితే మనకి మెయిన్ క్యూలోకి 3కి వదులుతారు, ఎర్లీ మార్నింగ్ 3కి వదులుతారు. సో ఆ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి మార్నింగ్ 6 వరకు వెయిట్ చేస్తే
ఓన్లీ 50 టికెట్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు. ఇది ఆఫ్లైన్ వాళ్ళకండి. ఆన్లైన్లో కూడా ఉంటాయి దివ్యానుగ్రహ హోమం టికెట్స్. బట్ కాకపోతే ఆఫ్లైన్లో మీరు తీసుకోవాలి అని అంటే ఓన్లీ 50 టికెట్స్ మార్నింగ్ టైమ్స్లో ఇష్యూ చేస్తారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో మార్నింగ్ 6 నుంచి ఇష్యూ చేస్తారు. జస్ట్ 50 టికెట్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు. దానికోసం నైట్ అంతా సరే మేల్కొని క్యూ లైన్లో వెయిట్ చేయాలండి. ఇది చాలా చాలా కష్టమైన పని అండి. బట్ ఇక్కడ జరిగే మోసం ఏంటో చెప్పనా, ఓన్లీ 45 టికెట్స్ మాత్రమే ఇష్యూ చేస్తారంట. 5 టికెట్స్ ఇష్యూ ఎందుకు చేయరు అని అంటే వాళ్ళ ఇష్టం అనమాట. ఇది చాలా అన్యాయం కదండి. ఎందుకనంటే 50% వరకు వాళ్ళు హోప్ పెట్టుకొని ఉంటారు. నువ్వు 45 వరకు ఇచ్చి 46 నుంచి కట్ చేస్తే ఒక 5 టికెట్స్ ఎవరికొకరికి అమ్ముకుంటున్నట్టే కదా నువ్వు దర్శనం కోసం. అది చాలా మిస్టేక్ కదా. అది అడిగినందుకు చాలా గొడవే అయిందనమాట. మాదైతే నంబరు 14. అంటే మా హస్బెండ్ రాత్రంతా క్యూ లైన్లోనే ఉన్నాడు. మేము వచ్చేసి కార్లో వెనక సీట్లో మేము పరుపు వేసుకుంటాం కదా బెడ్. సో ఆ బెడ్ మీద పడుకొని నిద్రపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చి మేము క్యూ లైన్ దగ్గర ఉన్నాము. మా హస్బెండ్ అయితే రాత్రంతా క్యూ లైన్లోనే ఉన్నాడు. మా హస్బెండ్ తనతో పాటు ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. సో వాళ్ళిద్దరూ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక బావి కనిపిస్తే మా పిల్లలు చేపలు, దాంట్లో పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి, అండ్ టార్టాయిస్లు ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ కొంచెం టైంపాస్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఫస్టే నంబర్స్ అవి రాసేస్తారు 6 తర్వాత. ఒక్కొక్క టికెట్ మీద నంబర్స్ అవి నోట్ చేసేసి, సో వీళ్ళ వరకే అలా ఉంటుంది, మిగతా వాళ్ళు అలవ్ లేదు అని చెప్పి పంపించేస్తారు అనమాట, ఎక్స్ట్రాగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత 6 పైన మొత్తం అందరినీ లైన్లో కూర్చోబెడతారు. ఇట్లాగా కూర్చోబెట్టి టికెట్ మీద స్టాంప్ రాస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఈ 1000 రూపీస్ కడితే మనకి ఈ హోమంలో పార్టిసిపేట్ చేసేదానికి అనుమతిస్తారనమాట. 12 ఇయర్స్ లోపల ఉండే పిల్లల్ని అలౌ చేస్తారు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఒకవేళ సింగిలే వచ్చారనుకోండి వాళ్ళకు కూడా 1000 రూపీసే. ఓకేనా? సో అట్లా ఉంటుందన్నమాట. ఆ టికెట్స్ ఇష్యూ చేసిన తర్వాత మనల్ని టైం ఇస్తారనమాట. 9కి మళ్ళీ హోమం స్టార్ట్ అవుతుంది. 9కి రావచ్చు. 9 వరకు ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు అనమాట. రాత్రంతా క్యూ లైన్లోనే ఉన్నాం కదా. సో అందుకని 9కి వచ్చి హోమంలో మనం దంపతులు పిల్లలు కూర్చోవచ్చు. సింగిల్గా వస్తే సింగిల్ వాళ్ళు కూడా కూర్చోవచ్చు. సో మేమైతే నార్మల్గా బయటే వాష్రూమ్ అది యూజ్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా పిల్లలు అయితే రాత్రంతా సరిగ్గా నిద్రలేదు కదా, నిద్రమత్తులో ఉన్నారు. పడుకొని నిద్రపోయేటట్టే ఉన్నారా, అవకాశం వేస్తే అందరు నిద్రపోయేటట్టే ఉన్నారు. ఫేసెస్ అంతా బాగా డల్ అయిపోయినాయి. తర్వాత ఈ హోమం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అంటే వీళ్ళు హోమంలో పార్టిసిపేట్ చేశారని మళ్ళీ స్టాంప్ వేయాలి. స్టాంప్ వేసి సైన్ చేయాలి. అప్పుడు మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఉంటేనే మనకి 300 రూపీస్ టికెట్కి అలౌ చేస్తారు. బట్ కాకపోతే అక్కడ కూడా మనం 300 పే చేయాల్సి ఉంటుంది పర్ పర్సన్కి. పిల్లలకైతే లేదు, పెద్దవాళ్ళకైతే 300. సో ఇదండి, మీకు దివ్య దర్శనం టోకన్లు లేకపోయినా, లేదు మనకి సర్వదర్శనం టోకన్లు 300 రూపీస్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా, ఒకవేళ మీరు అర్జెంటుగా వస్తే ఈ దివ్యానుగ్రహ హోమం ఆప్షన్ కూడా ఒకటి ఉంది. మాకు డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మేము దర్శనం త్వరగా చేసుకొని వచ్చేయాలంటే ఇది మీకు మంచి ఆప్షన్. బట్ ఒక నైట్ అంతా నిద్ర అయితే ఉండదు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆఫ్లైన్లో 300 రూపీస్ టికెట్ 12కి వచ్చి వెయిట్ చేయాలి. అండ్ దానికి కూడా కొంతమంది పిల్లలు అంటే యంగ్స్టర్స్ వీళ్ళు ఉంటారు కదా చదువుకునే వాళ్ళు, సో వాళ్ళు వచ్చి ఫ్రంట్ లైన్లో నిలబడి దానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట. మాకైతే ఒకడు 2000 అడిగాడంట. ఏంది మా హస్బెండ్ 12కి వచ్చినా సరే ఒక పర్సన్ వచ్చేసి నిలబడిపోయి ఈ ప్లేస్ మీకు కావాలంటే 2000 ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట. ప్రతి దగ్గర కమర్షియల్ అండి, కమర్షియల్ అయిపోయింది అండ్ మోసం కూడా అయిపోయిందండి చాలా వరకు. నిజంగా కొన్ని చూస్తుంటే మాత్రం అసలు ఎక్కడ కూడా మోసం జరగని ప్లేస్ అంటూ ఉండదేమో అని చెప్పేసి అట్లా అనిపించేస్తుంది అనమాట. ఎనీవే ఇక్కడ కూడా కొంత మోసం అయితే జరుగుతుందండి, కొంతేంలో బాగా జరుగుతుంది. అంత మెయింటెనెన్స్ కూడా నాకేం నచ్చలేదు ఈసారి. సో మాకు రూమ్ దొరకలేదనో లేకపోతే అంటే రూమ్ దొరికేటప్పుడు వాళ్ళు ఇవ్వమని చెప్పారు, తర్వాత ఇష్యూ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఆ దివ్యానుగ్రహ హోమం దగ్గర 50 టికెట్స్ ఇవ్వాల్సింది 45 ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సర్వదర్శనం టికెట్లు అయితే ఇంకా చెప్పక్కర్లే, అసలుకి 24 అవర్స్ 42 అవర్స్ అట్లా టైం వేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే అంటే సర్వదర్శనం ఏంటంటే ఇట్లా క్యూ లైన్ వచ్చేసి తిరుపతి వరకు ఉందేమో అని చెప్పి డౌట్ వచ్చింది. ఎందుకంటే మేము ఎంటర్ అయినప్పుడు శిలాతోరణం వరకు ఉన్నింది క్యూ లైన్.
దాని బదులు షెడ్లో ఎక్కువ కట్టి షెడ్లోనే ఎక్కువసేపు ఉంచేస్తే సరిపోతుంది కదా, అక్కడైతే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ మధ్య కాలంలో మీరు ఎవరైనా సరే తిరుమలకి వెళ్ళి మీకు ఏదైనా సరే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉంటే సో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.